టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రేక్షకుల్ని ఎలాంటి వరల్డ్లోకి తీసుకెళ్తాడు అన్న దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ ప్రపంచం ఎలా ఉన్నా యష్ ప్రభాస్ని మించిన యాక్షన్ స్టార్గా తారక్ను చూపిస్తాడు అన్నది వాస్తవం. తారక్ అభిమానులు ఈ విషయంలో ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నారు. తారక్ని అభిమానించే నీల్ చేస్తోన్న చిత్రం కావడం మరో విశేషం. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తయింది. అలాగే 2 నెలలుగా ఎలాంటి షూటింగ్ చేయకుండా బ్రేక్ ఇచ్చారు. దాంతో రకరకాల ప్రచారాలు సాగాయి. అవన్నీ పక్కన పెడితే తాజాగా రామోజీ ఫిలిం సిటీలో మరో కొత్త షెడ్యూల్ మొదలైంది. ఈ షెడ్యూల్కి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయం లీక్ అయింది. ఇది పూర్తిగా నైట్ షెడ్యూల్ అట. తారక్ పైన రాత్రిపూట చిత్రీకరించాల్సిన యాక్షన్ సన్నివేశాలని తెలిసింది. 20 రోజుల పాటు కేవలం రాత్రి మాత్రమే షూటింగ్ జరుగుతోందట. ఇవన్నీ తారక్ పాత్రకు సంబంధించి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అని అంటున్నారు. ఇవి భారీ యాక్షన్ సన్నివేశాలట. సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే సన్నివేశాలు కూడా ఇవేనని తెలుస్తోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ సన్నివేశాల కోసమే తారక్ ప్రత్యేకంగా సన్నగా అయ్యారు. లుక్ పరంగా బాగా స్లిమ్ లుక్లోకి మారిపోయారు. ఈ సమయంలో మరీ ఇంత సన్నగా మారుతున్నాడు ఏంటి అనే సందేహాలు వ్యక్తమైన క్లారిటీ రాలేదు. ఈ షెడ్యూల్తో క్లారిటీ వచ్చేసింది. దీంతో మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తవుతుందట. అనంతరం పాటల చిత్రీకరణ ఉంటుందని సమాచారం. అటుపైన పెండింగ్ సన్నివేశాలతో పాటు హీరోయిన్ రుక్మిణి వసంత్ పైన కొన్ని సోలో సన్నివేశాలు ఉంటాయని తెలిసింది. మొత్తంగా తాజా అప్డేట్తో చాలా విశేషాలే బయటకు వచ్చాయి. దీంతో సినిమా అనుకున్న తేదీకి రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని జూన్లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ చెప్పిన తేదీకి రిలీజ్ అవ్వుతుందా లేదా అన్నది చూడాలి. ప్రశాంత్ నీల్ గత సినిమాలు ఇలాగే వాయిదా పడ్డాయి. షూటింగ్ డిలేతోనే ఇలా జరిగేది. కానీ తారక్ సినిమా విషయంలో మాత్రం ఈ 2 నెలల గ్యాప్ తప్ప పెద్దగా రెస్ట్ ఎక్కడా తీసుకోలేదు. ఈ క్రమంలో షూటింగ్ వేగంగా జరిగింది. మధ్యలో 2 నెలల గ్యాప్ లేకపోతే షూటింగ్ జనవరి కల్లా పూర్తయ్యేదన్నమాట. అయితే ఎన్టీఆర్ నీల్ సినిమాలో మలయాళ స్టార్ ఒకరు ప్లేస్ అవ్వనున్నారన్న టాక్ అయితే కొన్నాళ్ళుగా నడుస్తోంది. మలయాళంలో తన స్టైల్ సినిమాలు చేస్తూ వెళ్తున్న టోవినో థామస్ ఎన్టీఆర్ నీల్ కాంబో సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్లో చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే అది అఫీషియల్గా మాత్రం ఎవరూ చెప్పలేదు. లేటెస్ట్గా టోవినో థామస్ IFFI అవార్డ్ ఫంక్షన్కి వెళ్తే అక్కడ ఈ ప్రశ్న ఎదురైంది. ఎన్టీఆర్ నీల్ సినిమాలో మీరు ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. దానిపైన మీ రియాక్షన్ అని అడిగితే అది నేను ఇప్పుడే చెప్పలేనని అన్నాడు. సో లేదు కాదు అన్న ఆన్సర్ కాకుండా ఇలా చెప్పలేనని ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు టోవినో థామస్. సో ఈ కామెంట్తోనే అతను నీల్ ఎన్టీఆర్ సినిమాలో భాగం అవుతున్నాడని క్లారిటీ వచ్చేసింది. మలయాళంలో డిఫరెంట్ సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్న టోవినో థామస్ ఎన్టీఆర్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడంటే ఆ సినిమా పైన మరింత ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. ఇంతకీ నీల్ ఎన్టీఆర్ సినిమాతో టోవినో థామస్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది, ఆయన్ను ఎలా వాడుకుంటున్నారన్న డిస్కషన్ మొదలైంది. టోవినో థామస్ కూడా తన సినిమాలతో పాటు స్టార్ కాంబినేషన్స్లో కూడా ప్రాజెక్టులు చేస్తూ ఉంటాడు. ఎన్టీఆర్ నీల్ సినిమాలో టోవినో థామస్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే నీల్ ఎన్టీఆర్ సినిమాకు మొన్నటిదాకా డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉండగా ఇప్పుడు దానికి మించిన టైటిల్ ఒకటి చూస్తున్నారట. మైత్రి రవిశంకర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని సాటిస్ఫై చేసేలాగా సినిమా ఉంటుందని, ఇంటర్నేషనల్ రీచ్ ఉంటుందని అన్నారు. ఈ సినిమాలో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. KGF 1 and 2 సలార్ సీజ్-ఫైర్తో డైరెక్టర్గా ప్రశాంత్ నీల్ స్టామినా ఏంటూ ప్రూవ్ అయింది. అయితే ఈసారి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో నీల్ నెక్స్ట్ లెవెల్ మాస్ బ్లాస్ట్తో రాబోతున్నారు. ఈ సినిమాను 2026 సమ్మర్ రిలీజ్గా టార్గెట్ పెట్టుకున్నారు. RRR సినిమాతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ క్రేజ్ చాలా భారీగా పెరిగింది. ఆ క్రేజ్ వల్లే కొరటాల శివతో చేసిన దేవరా కూడా మంచి సక్సెస్ను అందుకుంది. దేవరా తర్వాత బాలీవుడ్లో వార్ 2 చేసిన తారక్ ఆ మూవీతో డిజాస్టర్ను అందుకున్నప్పటికీ వార్ 2తో నార్త్లో మంచి క్రేజ్ని సంపాదించుకున్నాడు. కాగా తారక్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్కు అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు అందుకుంది. మామూలు హీరోనే నెక్స్ట్ లెవెల్లో చూపిస్తారు. అలాంటిది
ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోను ఇంకెలా ప్రెజెంట్ చేస్తారోనని చూడ్డానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నీల్ కూడా ఆ ఎగ్జైట్మెంట్ ను ఏమాత్రం తగ్గకుండా ఉండేలాగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. డ్రాగన్ మూవీలో తారక్ ను గతంలో ఎన్నడూ చూడని విధంగా నీల్ చూపించబోతున్నారని తెలుస్తోంది. పైగా ఎన్టీఆర్ కూడా ఈ మూవీ కోసం కెరీర్లో ఎప్పుడూ లేనంతగా కష్టపడుతూ చాలా స్లిమ్గా తయారయ్యారు. దాంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమాను థియేటర్లలో చూస్తామా అనే ఆసక్తి ఆడియన్స్కి రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. డ్రాగన్ సినిమా ఎంట్రీ కోసం భారీ సెట్స్ వేస్తుండగా ఈ సీన్స్లో ఎన్టీఆర్ గెటప్ కూడా చాలా కొత్తగా ఉండబోతోందని, ఇంకా చెప్పాలంటే స్పెషల్గా ఫ్యాన్స్ కోసమే నీల్ ఆ సీక్వెన్స్ను డిజైన్ చేశారని టాక్ నడుస్తోంది. అంతేకాదు ఈ సీక్వెన్స్ లో తారక్ తో పాటు మరో 100 మంది జూనియర్ ఆర్టిస్టులు కనిపిస్తారని, మూవీలో ఈ ఎంట్రీ సీక్వెన్స్ యాక్షన్ అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. ఈ మూవీని తారక్ కెరీర్లోనే బెస్ట్ మూవీగా చేయాలని నీల్ ప్రయత్నిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ లో నిర్మిస్తోంది.